ఓకేనా? అందరికీ నమస్కారం. జార్జ్ బెర్నార్డ్ షా సినిమా గురించి ఒక మాట అన్నాడండి. సినిమా వాళ్ళని తక్కువగా అంచనా వేయకండి, ఏదో ఒక రోజుకు వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు అని. రొనాల్డ్ రీగన్, ఎంజీఆర్, ఎన్టీఆర్, అన్నాదురై, కరుణానిధి, జయలలిత, రేపు రేపు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ సినిమా వాళ్ళు ఒక జీవితాన్ని రచించుకుని 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు కష్టపడి ఒక అంతస్తు నిర్మించుకున్నట్టుగా మా జీవితాలను నిర్మించుకుంటామండి ఇక్కడ. అలా నిర్మించుకుని మీకోసం వచ్చే వాళ్ళల్లో అదిగో ఆయన ఒకడు వచ్చాడు. వాడు మీరు ఎలా ఉన్నారంటే, మొన్న మీరు చాలామంది చూసి ఉంటారు, ఎంజీఆర్ని ఫాలో అవ్వమని నేను ఆయనకు ఒక సలహా ఇచ్చా. నువ్వు ఎంజీఆర్ని ఫాలో, ఎంజీఆర్ నటిస్తూనే చివరికి ముఖ్యమంత్రి అయ్యాడని. చాలామంది కాదు 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 ఆయన మాలోకి వచ్చేయాలంట, మీరు వెళ్ళిపోవాలంట. నేను ఎప్పుడో చెప్పాను, ఒకసారి ఫాలో అవ్వంటున్నా. అమ్మయ్య, నా ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే మనం సినిమాలో చెప్పే మాట ఒక్కొక్కసారి వాయిస్ ఆఫ్ అమెరికా కంటే గొప్పదండి. ఎందుకంటే అలా రీచ్ అయిపోతుంది, సందులు గొంతులు ఇళ్ళు టీవీల్లో కూడా వెళ్ళిపోతుంది ఆ మాట. పవన్ కళ్యాణ్ రేంజ్ ఆడి చెప్తే ఎంత దూరం వెళ్తుంది ఆ మాట. కాబట్టి ఒక సమాజాన్ని చేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ సినిమా. ఆ సినిమాలో నుంచి మీకోసం, అంటే నాకింత చేసిన వాళ్ళ కోసం నేనేం చేయాలి అని వచ్చేసిన మహానుభావుల్లో లేటెస్ట్ పవన్ కళ్యాణ్ ఉన్నాడండి. చాలాసార్లు చెప్పాను మీకు, మేము ఒక సినిమా రాయలా, కానీ ఆయన అంటే ఎందుకో ప్రాణం. చిన్నప్పటి నుంచి ఆ మెగాస్టార్ ఇంట్లో అతను చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో మాట్లాడుతా మీ యంగ్ చూసి నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు నాకు తెలియదండి, అది వాళ్ళన్నా చెప్పలేదు. ఇప్పుడు నవ్వుతున్నాడు, అది నవ్వుతాడు అలా మధ్య మధ్యలో మాట్లాడితే అలా నవ్వేసుకుంటాడు ఏంటో. అది నేను చాలాసార్లు పట్టుకుందామని చూస్తే నాకే దొరకట్లా. 350 సినిమాలు క్యారెక్టర్లు క్రియేట్ చేసి నాకే ఈయన ఎందుకు నవ్వాడు ఇప్పుడు అని. ఎందుకంటే ఆయనలో ఒక యోగి ఉన్నాడండి, ఆయనలో ఒక అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, ఒక భగత్ సింగ్ ఉన్నాడు, చెగువీర అన్ని చేస్తున్నారు మా వాళ్ళు. అలాంటి వాళ్ళు వాళ్ళ సమాజానికి కావాలండి. సో అలాంటివన్నీ కూడా ఇవాళ మా తెలకపల్లి రవి గారు దీన్ని అద్భుతంగా సమీకరించాడండి. మా సోదరుడు పవన్ కళ్యాణ్, సోదరుడు కూడా కదా, కొడుకులు అంటాడు నాకు, చిన్నపిల్లాడు. ఆయన ఆవిష్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఇంకా అద్భుతంగా హిట్ అవ్వాలి. ఇలాంటి పుస్తకాలు మరెన్నో రావాలని కోరుకుంటూ సెలవు.